రుద్రాక్షలు ఎన్ని రకాలు? ఏ రుద్రాక్ష ఏ దేవత స్వరూపం? ఏ రకమైన రుద్రాక్షని ధరిస్తే ఎటువంటి ఫలితం దాక్కుతుంది? రుద్రాక్ష అనే పేరు తలచుకోగానే శివుని ప్రతిరూపం మనస్సులో ఉద్భవిస్తుంది. రుద్రాక్షను శివుని దీవెనగా భావిస్తారు. రుద్రాక్షకు ఆధ్యాత్మిక దృక్కోణంలోనే కాదు, శాస్త్రీయంగా కూడా చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో రుద్రాక్ష జపమాల ధరించడం స్వచ్ఛత, శాంతి, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రుద్రాక్ష 2 సంస్కృత పదాలతో రూపొందించబడింది. రుద్ర, శివుడు, అక్ష, కన్ను అంటే రుద్రుని కంట కన్నీరు అని అర్థం. రుద్రాక్ష ముఖాలు, చారలు, దాని గుర్తింపు. ఈ ముఖాల ఆధారంగా దాని వివిధ రకాలు, వాటి ప్రయోజనాలు నిర్ణయించబడతాయి. మొత్తం రుద్రాక్షల్లో 21 రకాల రుద్రాక్షలు ఉన్నాయి. వీటిలో 14 రకాల రుద్రాక్షలు ఉపయోగిస్తారు. రుద్రాక్ష ప్రధాన రకాలు, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. రుద్రాక్షల రకాలు, వాటి ప్రాముఖ్యత. రుద్రాక్షలు ప్రధానంగా ఏక ముఖి నుంచి 21 ముఖాల వరకు కనిపిస్తాయి. అయితే కొన్ని అరుదైన రుద్రాక్షలు 21 కంటే ఎక్కువ ముఖిని కలిగి ఉంటాయి. ప్రతి ముఖి రుద్రాక్షకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత, వాటితో సంబంధం ఉన్న దేవతలు ఉన్నారు. ఏక ముఖి రుద్రాక్ష, ఇది అత్యంత అరుదైన, అత్యంత శక్తివంతమైన రుద్రాక్షగా పరిగణించబడుతుంది. దీనిని శివుని స్వరూపం అని చెబుతారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల వ్యక్తి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతుంది. ఇది మోక్షాన్ని పొందడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. 2 ముఖాల రుద్రాక్ష, ద్విముఖ రుద్రాక్ష, ఇది అర్ధనారీశ్వరుని రూపంగా పరిగణించబడుతుంది. దీనిలో శివపార్వతి ఇద్దరూ నివసిస్తున్నారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలలో మాధుర్యాన్ని, మానసిక ప్రశాంతతను తీసుకురావడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 3 ముఖాల రుద్రాక్ష, ఇది అగ్నిదేవుని రూపం. ఈ రుద్రాక్ష త్రిమూర్తులను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సూచిస్తుంది. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల గత పాపాల నుంచి విముక్తి లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. 4 ముఖాల రుద్రాక్ష, దీనిని బ్రహ్మదేవుని స్వరూపంగా భావిస్తారు. మతపరమైన ప్రాముఖ్యత, ఇది జ్ఞానం, తెలివితేటలు, సృజనాత్మకతను పెంచుతుంది. ఇది విద్యార్థులకు, పరిశోధకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 5 ముఖాల రుద్రాక్ష, పంచముఖి, ఇది సర్వసాధారణంగా కనిపించే రుద్రాక్ష. దీనిని శివుని రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత, ఇది అన్ని రకాల బాధలు, పాపాల నుంచి విముక్తిని ఇస్తుంది. దీనిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. 6 ముఖాల రుద్రాక్ష, దీనిని కార్తికేయుడు, గణేశుడి రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇది నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుతుంది, సంకల్ప శక్తిని బలపరుస్తుంది. 7 ముఖాల రుద్రాక్ష, దీనిని మహాలక్ష్మి దేవి రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. 8 ముఖాల రుద్రాక్ష, ఇది గణేశుడు, భైరవుని రూపం. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల అడ్డంకులు తొలగిపోయి శత్రువులపై విజయం లభిస్తుంది. ఇది రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. 9 ముఖాల రుద్రాక్ష, ఇది దుర్గాదేవి, 9 మంది దేవతల రూపం. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల బలం, ధైర్యం, శక్తి లభిస్తుంది. ఇది భయం, ఆందోళనను తొలగిస్తుంది, శత్రువుల నుంచి రక్షిస్తుంది. 10 ముఖాల రుద్రాక్ష, దీనిని విష్ణువు రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల ప్రతికూల శక్తులు, చేతబడి, దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది. ఇది వ్యక్తిని నిర్భయంగా చేస్తుంది, అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేస్తుంది. 11 ముఖాల రుద్రాక్ష, ఇది హనుమంతుడు, 11 రుద్రుల రూపం. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది భయం, ఆందోళనను తొలగిస్తుంది, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. 12 ముఖాల రుద్రాక్ష, దీనిని సూర్య భగవానుడి రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత, దీనిని ధరించడం వల్ల గౌరవం,
నాయకత్వ సామర్థ్యం, కీర్తి లభిస్తాయి. ఇది గుండె జబ్బులు, ఎముక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. 13 ముఖాల రుద్రాక్ష. దీనిని కామదేవుడు, ఇంద్రుని రూపంగా భావిస్తారు. ప్రాముఖ్యత: దీనిని ధరించడం వల్ల ఆకర్షణ, తేజస్సు, వాక్చాతుర్యం పెరుగుతాయి. ఇది భౌతిక సుఖాలను సాధించడంలో సహాయపడుతుంది. 14 ముఖాల రుద్రాక్ష. దీనిని శివుని స్వరూపంగా భావిస్తారు. దీనిని దేవమణి అని కూడా పిలుస్తారు. ప్రాముఖ్యత: దీనిని ధరించడం వల్ల 6వ ఇంద్రియాన్ని మేల్కొలిపి భవిష్యత్తును ముందుగానే తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇది అన్ని రకాల ఇబ్బందులు, విపత్తుల నుంచి రక్షిస్తుంది. రుద్రాక్ష ధరించడానికి నియమాలు. రుద్రాక్ష ధరించే ముందు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. రుద్రాక్ష ధరించే ముందు రుద్రాక్షను గంగాజలం లేదా పచ్చి పాలతో శుద్ధి చేయాలి. దీనిని ధరించేటప్పుడు ఓం నమః శివాయ లేదా ఇష్టదేవ మంత్రాన్ని జపించాలి. దీనిని వెండి, బంగారం లేదా పట్టు దారంతో ధరించవచ్చు. రుద్రాక్షను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే రుద్రాక్షను ధరించి దహన సంస్కారాలకు లేదా అపవిత్ర ప్రదేశాలకు వెళ్ళకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.